చాలా మంది అయితే నాకు కామెంట్ అయితే చేస్తారు ఏమని అంటే అన్న ఇప్పుడు మాకు కొంచెం కైన్ మాస్టర్లో ఏ విధంగా కొంచెం డీటెయిల్గా నేర్పేయండి అన్న అని చాలా మంది అయితే నాకు కామెంట్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు. అదేమనంటే ఇప్పుడు నేను ఒక వీడియో అయితే చేశాను, అందుకే 6K వ్యూస్ అయితే వచ్చాయి. అందులో ఏంటంటే కొంచెం వాయిస్ క్వాలిటీ అయితే పర్ఫెక్ట్గా లేదు. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్కి ఆ వాయిస్కి క్వాలిటీ లేదు. అవి ఎందుకంటే అప్పుడు ఒక డ్యామేజెస్ ఫోన్ ఉండే, అంటే నా దగ్గర కొంచెం డిస్ప్లే పోయిన ఫోన్ నేను ఫస్ట్ అయితే చేస్తుంటా. అంటే ఇప్పుడైతే ఫ్రెండ్స్ నా దగ్గర మంచి ఫోన్ అయితే ఉంది, అది వచ్చి రెడ్మీ ఫోన్. ఆ రెడ్మీ ఫోన్ అయితే కొత్త ఫోన్లో అయితే నేను చేస్తున్నాను. ఆ ఫోన్లో అయితే ఏమవుతుందంటే కొంచెం డ్యామేజ్గా ఉంటుంది వాయిస్, అంటే కొంచెం వాయిస్ ఏమైనా కిరికిరి అనేది ఏమంటే వాయిస్ బేస్ఫుల్గా అనేది కవర్ అవుతుండే. ఇప్పుడైతే మైక్ ఉంది కదా, మైక్లో ఫ్రెండ్స్ మీకు పూర్తిగా అయితే నేర్పిస్తాను. 10-15 మినిట్స్ లోపల మీకు ఏ విధంగా కైన్ మాస్టర్ A to Z ఎవరిని అడుక్కోకుండా మీరు మీ పాటికి మీరే కైన్ మాస్టర్లో వీడియో అయితే ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఎవరిని అడిగే అవసరం లేదు. నా వీడియో ఎడిటింగ్ చేశాను. మీరు బ్లాగ్ చేస్తున్నారా, లేకపోతే షార్ట్ చేస్తున్నారా, లేదంటే మీరు లెంతీ వీడియో చేస్తున్నారా, చూడండి మీకు ఈరోజు వీడియో కైన్ మాస్టర్లో పూర్తిగా A to Z ట్యూటోరియల్ అయితే మీకు ఈరోజు ఈ వీడియో నేర్పిస్తున్నాను. ఎవరిని అడుక్కోకుండా మీ సొంతంగా మీరే ఎడిటింగ్ నేర్చుకొని మీరే మీ వీడియోకి అప్లోడ్ చేయొచ్చు. ఈ విధంగా అయితే మీరు నేర్పిస్తున్నారు ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ మీకు తెలుసు, రెగ్యులర్గా ఫాలో అయితే వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు టిప్స్ అయితే నేర్పిస్తాను, యూట్యూబ్ టిప్స్, వైరల్ రేట్ కానీ ఛానల్ గ్రో ఈ టిప్స్ అయితే నేర్పిస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ 500 సబ్స్క్రైబ్ కంప్లీట్ చేశారు. ఈ విధంగా ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్ కంప్లీట్ అయితే చేసేయండి. మన ఛానల్కి సపోర్ట్ అయితే పూర్తిగా అయితే చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ అయితే ఫ్రెండ్స్ చాలా అయితే ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్ వీడియో కంటే చెప్తున్నాను చూడండి, యూస్ఫుల్ వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే నేను ఓపెన్ అయితే చేస్తాను. చూడండి కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్ అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డివైస్ పర్ఫార్మెన్స్ ఉందని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లుంటే చూడండి ఇక్కడ కింద డివైస్ పర్ఫార్మెన్స్ అయితే చూడండి ఎనలిటిక్ ఇది ఉందిగా, దీన్ని క్లిక్ చేసినట్లుంటే ఏమైతే తెలిసిన ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా డివైస్ పర్ఫార్మెన్స్ అంటే మీ వీడియో అయితే ఉందనుకోండి, మీ ఫోన్లో 720p డివైస్ కనెక్ట్ అవుతుందా, లేకపోతే 1000 APK వీడియో కనెక్ట్ అవుతుందా అని ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి మీరు ఈ వీడియో ఇప్పుడు మీకు వీడియో ఏ విధంగా సపోర్ట్ చూడండి, నంబర్ సపోర్ట్ యువర్ వీడియో లేయర్స్ అంటే మనకి ఏ విధంగా సపోర్ట్ అంటే నా వీడియోకి ఏముంది 720 క్వాలిటీ అయితే వస్తుంది. ఈ విధంగా మీకు ఇక్కడ డివైస్ మోడల్ అని పూర్తిగా అయితే కనపడుతున్నాయి. ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టాపిక్ అయితే ఏమైతే చెప్తున్నాను చూడండి, అదేంటంటే డివైస్ సపోర్ట్ అంటే మీ వీడియోకి ఏ విధంగా క్వాలిటీ డిసైడ్ చేస్తుందో అది మీకు లాస్ట్లో చూపిస్తాను. అది ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్గా అయితే ఎడిటింగ్ అయితే మీరు ఈ విధంగా ఇన్స్టాల్ చేసేసారు. అప్లికేషన్ ఇన్స్టాల్ కైన్ మాస్టర్లో మీరు ప్లే స్టోర్లో మీరు దొరికినా కానీ సెర్చ్ చేసినా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్గా అయితే ఏం చేస్తారు చూడండి, ఇక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు పూర్తిగా అయితే నేను నేర్పిస్తున్నాను. ఇక్కడ 60.9, 9.16 తర్వాత 1.1 చూడండి. ఇదైతే షార్ట్స్ కన్నా అవుతుంది, లేకపోతే టిక్ టాక్ అంటారు. టిక్ టాక్ సింబల్ ఉంది కదా, ఏమైతే షార్ట్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు. తర్వాత 1.1 తర్వాత 7.3 అది ఈ విధంగా ఫేస్బుక్కి, తర్వాత ఇన్స్టాగ్రామ్ చూడండి ఫుల్ లెంత్ మూవీకి, తర్వాత మనం ఏదైతే యూట్యూబ్ కదా, యూట్యూబ్ లెంత్ వీడియో కాబట్టి మనం అయితే క్లిక్ అయితే చేసేద్దాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్గా అయితే మీరు ఏం చేస్తారు, మీ వీడియో అయితే షూట్ చేసిన తర్వాత చూడండి ఆ వీడియో అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. చూడండి ఈ విధంగా మీకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీడియా ఉంది చూడండి, మీడియా అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు, మీ వీడియో ఇక్కడ మీ ఏమైతే వీడియో అయితే షూట్ చేసింటారో ఇక్కడైతే దొరుకుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మీ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసేయండి. నా వీడియో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ నేను ఇక్కడైతే యాడ్ అయితే చేసేసుకున్నాను చూడండి. ఇక్కడ వీడియో అయితే యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్గా నేర్చుకోవాల్సింది ఏమంటే ఇక్కడ వీడియో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ లెఫ్ట్ సైడ్లో మనకి లెఫ్ట్ సైడ్ వద్దంటే మనం ఏం చేయాలి తెలుస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వద్దన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఈ వీడియో క్లిక్ చేసినట్లు ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడ సిజర్ సింబల్ ఉంది చూడండి, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఫస్ట్ లెఫ్ట్ అయితే ఉంది చూడండి, డ్రిమ్ అయితే లెఫ్ట్ ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ సైడ్ లెఫ్ట్లో ఉండే డిలీట్ అయిపోయింది చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉండి డిలీట్ అయిపోయింది. తర్వాత చూడండి ఈ వీడియో క్లిక్ చేసినట్లుంటే చూడండి మనకి ఇక్కడ సిజర్ సింబల్ క్లిక్ చేసినట్లుంటే చూడండి ఇక్కడ సెంటర్లో ఉంది చూడండి, ఇక్కడ స్ప్లిట్ అని దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే సెంటర్లో డివైడ్ అయితే అవుతుంటుంది చూడండి. మీకు థర్డ్ ఆప్షన్ మరి చూపిస్తాను చూడండి, థర్డ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ థర్డ్ ఆప్షన్ మార్క్ చేసి చూపిస్తాను మీకు. ఈ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ సెంటర్లో ఈ విధంగా అయితే డిలీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా డిలీట్ అయిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో క్లిక్ చేయండి. ఈ వీడియో క్లిక్ చేసినట్టుంటే ఈ పార్ట్ నచ్చలేదు అంటే రైట్ సైడ్ పార్ట్ నచ్చలేదు అంటే ఏం చేస్తాం, సిజర్ సింబల్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ రైట్ అయితే ఉంది చూడు ఆప్షన్, ఇక్కడ సెకండ్ ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏమవుతుందంటే ఈ రైట్ సైడ్లో ఉండేది డిలీట్ అయిపోతుంది. తర్వాత మీకు సిజర్ సింబల్లో ఇంకో ఆప్షన్ ఉంది చూడండి, ఈ సిజర్ సింబల్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్రీజ్ ఫ్రేమ్ అనొచ్చు, ఫ్రీజ్ ఫ్రేమ్ అయితే క్లిక్ చేయండి. ఫ్రీజ్ ఫ్రేమ్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఫోటో ఉంటుంది చూడండి, ఏ సైడ్లో మీరు ఫోటో తీసుకున్నారో ఈ సైడ్లో ఉండే ఫోటో అయితే వచ్చేస్తుంది. అంటే ఆ వీడియోలో ఉండే ఫోటో మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఫోటో తమ్నెల్కి ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఫ్రీజ్ ఫోటోని ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. మీకు వద్దంటే డిలీట్ అయితే చేసేయచ్చు. తర్వాత ఈ వీడియో క్లిక్ చేసినట్లుంటే మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ రిప్లేస్మెంట్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ REPA రిప్లేస్మెంట్ అయితే ఉంది చూడండి.
ఈ రిప్లేస్మెంట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ రిప్లేస్మెంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ వీడియో ఎత్తేసి ఇంకొక వీడియో అయితే వస్తుంది. అదంటే రిప్లేస్మెంట్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిప్లేస్మెంట్ క్లిక్ చేసి ఇక్కడైతే మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏంటో చెప్తున్నాను, క్లిక్ చేసినట్లుంటే వీడియోని ఇక్కడ స్పిల్ అయితే కొంచెం దీని ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే ఇది ఏది మీకు ముందుకు చెప్తాను. ఇప్పుడైతే ఇది ఆప్షన్ అయితే క్లిక్ కాదు. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ రిమిక్స్ అయితే ఉంచు దీన్ని క్లిక్ చేసినట్టు సౌండ్ ఆప్షన్ ఉంచు. దీని అయితే క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ ఫుల్ సౌండ్ అంటే మీ వీడియోకి ఏమైనా వాయిస్ కొంచెం తగ్గింటే ఇక్కడైతే మిక్సర్ అయితే మీరు ఏం చేస్తే యూజ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సౌండ్ అయితే ఫుల్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ డౌన్ అయితే ఇక్కడ 100%, 200% అయితే పెట్టుకోవచ్చు. తర్వాత మీరు ఏం చేస్తారంటే స్పీడ్, ఈ వీడియో మీకు స్పీడ్ అంటే చాలా మంది తెలుసు. ఇక్కడ మీరు వీడియో క్లిక్ చేసినట్లుంటే ఈ ఆప్షన్స్ అన్ని దొరుకుతాయి. చూడండి ఈ వీడియో క్లిక్ చేసినట్లుంటే స్పీడ్ ఆప్షన్ దొరుకుతుంది. ఇక్కడ మీరు వీడియోకి ఈ విధంగా సౌండ్స్ పెట్టుకోవాలనుకోండి. చూడండి ఇక్కడ 2x మాత్రమే చాలా అయితే బాగుంటుంది. ఇక్కడ 2x మాత్రమే చాలా అయితే బాగుంటుంది. ఈ విధంగా ఫస్ట్ మీ స్పీడ్ అయితే పెట్టుకోవచ్చు 2x. తర్వాత ఎందుకంటే అది సౌండ్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే స్పీడ్ అయితే పెట్టుకోవచ్చు. 2x అయితే పెట్టుకుంటున్నాను చూడండి. అప్పుడు ఏమైతే చూడండి పేజెస్ చూపిస్తాను చూడండి. చూడండి స్పీడ్కి అయితే చెప్తుంది. ఈ విధంగా మీకు వద్దంటే ఇక్కడ స్పీడ్ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడైతే ఏం చేస్తారో 1 పాయింట్కి అయితే పెట్టుకోండి. తర్వాత చెప్తున్నాను చూడండి ఇక్కడ రివర్సింగ్ అంటే ఈ వీడియోని మీరు ఇక్కడ నుంచి అయితే రివర్స్ అవుతుంది. ఇక్కడ నుంచి రివర్స్ అయితే అవుతుంది వీడియో. రివర్స్ అంటే మీకు తెలుసు, ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్లో రివర్స్ అయితే ఉంది కదా, రివర్స్. తర్వాత ప్యాన్ అండ్ జూమ్ అయితే క్లిక్ చేసినట్లుంటే చూడండి. ప్యాన్ అండ్ జూమ్ క్లిక్ చేసినట్టుంటే మన ఇక్కడ వీడియో అయితే జూమ్ అవుతుంది చూడండి. ఇక్కడ మీరు ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా ఇక్కడ ప్యాన్ జూమ్ అంటే ఇక్కడ మీ వీడియో ఇంత ఉంటుంది అనుకోండి, ఇంత ఉంటుంది. తర్వాత మీరు ఏం చేస్తారు ఇక్కడ ఈజీగా జూమ్ అయితే చేసి పెట్టచ్చు చూడండి. పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ మనం ఇక్కడ మూవ్ అయినప్పుడు ఏమవుతుంది అది క్లోజ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మూవ్ అయిపోయినప్పుడు క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఈ విధంగా ఇదే స్టాప్ చేసుకోవాలనుకుంటే దీన్ని క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ ఏంటి దీన్ని మైనస్ పాయింట్ ఉంది చూడండి. క్లిక్ చేసినది ఏమవుతుంది ఫుల్ అయితే బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఇది ఎంత ఉంటే లాస్ట్ దాకా వీడియో ఈ విధంగా ఉంటుంది. తర్వాత వీడియో క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ రొటేట్ అయితే ఆప్షన్ చూడండి. రొటేట్ ఆప్షన్ అంటే మీకు చాలా మందికి తెలుసు. రొటేట్ ఆప్షన్ చూడండి. మిర్రరింగ్ అని చూడండి. మిర్రరింగ్ అంటే ఈ విధంగా వస్తుంది మిర్రరింగ్. తర్వాత చూడండి ఇక్కడ మిర్రరింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. తర్వాత రొటేట్ చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి రొటేట్ ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి మీకు చాలామంది కామెంట్ చేశారన్న పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నది, అంటే అందుకు మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందుకు. తర్వాత చూడండి ఇక్కడ ఈ రొటేట్ నేర్పించాను కదా. తర్వాత మీకు ఏం చేస్తున్నారు ఇక్కడ ఫిల్టర్ అయితే ఆప్షన్ చూడండి. ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేసినట్టుంటే ఏమంటారు ఫిల్టర్స్లో మనకి చాలా అయితే ఇప్పుడు మీ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ చేసుకోవాలంటే బ్లాక్ అండ్ వైట్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చాలా అయితే కలర్స్ అయితే మారుతున్నాయి. చూడండి ఇక్కడ మీరు ఏమన్నా ఈ వీడియో ఏమైనా మూవీ ఎడిట్ చేసుకుంటే బ్లూ స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి నైట్ అయితే అయిపోయింది. చూడండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే కలర్స్ అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ నేను నాన్ అయితే అంటే ఏమవుతుందంటే నాన్ అయితే అయిపోతుంది. తర్వాత అడ్జస్ట్మెంట్ అయితే ఆప్షన్ చూడండి. అడ్జస్ట్మెంట్లో ఏముంటుందంటే ఇప్పుడు వీడియోకి ఏమో బ్రైట్ పెంచాలనుకుంటే బ్రైట్ పెంచవచ్చు. చూడండి ఈ విధంగా వద్దంటే నార్మల్ పెట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా కంట్రోల్స్. తర్వాత చూడండి సిచ్యువేషన్స్. ఈ విధంగా చాలా అయితే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఈ విధంగా అయితే టెంపరేచర్ బట్టి పెట్టుకోవచ్చు. వీడియోకి హై క్వాలిటీ హైలైట్స్ ఇవన్నీ ఈ విధంగా పెట్టిన తర్వాత గ్లిప్స్ గ్రాఫిక్స్ అయితే దీన్ని క్లిక్ చేసినట్టుంటే ఇప్పుడు ఏమైనా వీడియోకి ఇట్లా ఈ విధంగా అయితే ఫ్లైట్ విధంగా అయితే పోతుంటుంది. చూడండి ఈ విధంగా అయితే మీ వీడియోకి అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఏ స్టైల్ అయితే ఆప్షన్ ఇవన్నీ కొత్త అప్డేట్ ఫ్రెండ్స్. ఫస్ట్గా అయితే అప్డేట్స్ లేకపోతే ఇప్పుడు కొత్తగా అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. ఏ క్లిక్ చేసినట్టుంటే ఏమో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అంటే ఏమంటే తెలుసు ఫ్రెండ్స్, మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక వీడియో చేశాను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే ఏ విధంగా చేస్తారో. ఆల్రెడీ నేను కింద అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, మీరు వెళ్ళేసి ఈ విధంగా అయితే నేర్చుకోవచ్చు. ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. అది ఏ విధంగా అంటే మీకు అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి మీకు పూర్తిగా అయితే నేర్చుకోవచ్చు. తర్వాత చూడండి సూపర్ ఏదైతే క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ ఇదైతే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇవైతే అవసరం లేదు. తర్వాత చెప్తున్నా బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. చూడండి ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. తర్వాత చూడండి ఇక్కడ దీన్ని ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియోకి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత చూడండి వాల్యూమ్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ. తర్వాత చెప్తున్నాను మీకు ఇంపార్టెంట్ అయితే నేర్పిస్తాను. తర్వాత ఇక్కడ ఏక్యూ అంటే మీ వాయిస్ చేంజ్ చూడండి. వాయిస్ క్యూ అయితే వాయిస్ అయితే చేంజ్ చేస్తారు. రోబోటింగ్ తర్వాత బేస్ చూడండి వాయిస్. తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. నార్మల్ క్లిక్ చేసి నార్మల్ అయితే వాయిస్ చేంజర్ అంటే తెలుసు మీకు. ఇక్కడ ఫీమేల్ వాయిస్ అయితే రోబోట్ వాయిస్ తర్వాత క్లైమ్ తర్వాత పూర్తిగా అయితే వస్తుంది. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు ఆడియో అంటే ఏం చేస్తున్నాం ఎక్స్ట్రా ఆడియో అంటే దీన్ని క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ వీడియో ఉండేదా ఆడియోని ఏం చేస్తామంటే ఇక్కడైతే మనం ఏం చేస్తాం డిలీట్ చేసేస్తాం అనుకోండి. డిలీట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మన ఆడియో అయితే బ్లాక్ అయిపోయింది. చూడండి మీకు కనబడుతుంది ఆడియో బ్లాక్ అయితే అయిపోతుంది. తర్వాత ఈ వీడియో క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని ఆన్ చేస్తే ఏమవుతుందంటే రిమూవ్ అయితే అయిపోతుంది. ఆడియో అయితే మనకు పూర్తిగా అయితే వచ్చేస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకా ట్రాన్స్ఫర్ కోడ్ అయితే క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి క్వాలిటీ అయితే ట్రాన్స్ఫర్ కోడ్ అయితే వస్తుంది.
చూడండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ కోడ్ అయితే అవుతుంది. తర్వాత మీకు ఏం చేస్తారంటే మీకు ఏదైతే చెప్తున్నాను చూడండి, ఇదైతే మీకు పూర్తిగా అయితే ఈ వీడియో క్లిక్ చేసి ఇది ఏమేమి అడ్జస్ట్మెంట్ ఉంటే పూర్తిగా అయితే నేను నేర్పించేశాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ క్లిక్ చేసినట్లుంటే లేయర్ క్లిక్ చేయండి. లేయర్ నుంచి మీరు ఏమేమి నేర్చుకోవచ్చు అంటే చూడండి, లేయర్ నుంచి ఇక్కడ చూడండి మీకు ఎఫెక్ట్ అయితే ఆప్షన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ బేసిక్ అంటే మీరు బ్రల్ చేయొచ్చు. ఏమైనా మీ మొబైల్ నెంబర్ ఏమైనా మీ స్క్రీన్ రికార్డ్ చేస్తుంటారు చూడండి, అప్పుడైతే మీరు ఇక్కడైతే బ్లాక్ అయితే చేసేయచ్చు. చూడండి సెట్టింగ్ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ ఏం చేస్తారో ఈ విధంగా బ్లర్ అయితే చేసేయచ్చు. తర్వాత మీరు ఏం చేస్తారు, వద్దంటే ఏం చేస్తారు, డిలీట్ అయితే చేసేయచ్చు. తర్వాత లేయర్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ స్టిక్కర్స్ అయితే ఉంది, క్లిక్ చేసినట్లుంటే మీకు ఈ స్టిక్కర్స్ అయితే దొరుకుతుంటాయి చూడండి. ఈ విధంగా స్టిక్కర్స్ అయితే దొరుకుతుంటాయి చూడండి. ఈ విధంగా స్టిక్కర్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. స్టిక్కర్లో కూడా యానిమేషన్స్ అయితే ఉన్నాయి చూడండి. స్టిక్కర్లో కూడా యానిమేషన్ వద్దంటే డిలీట్ అయితే చేసేసుకోవచ్చు. తర్వాత లేయర్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ టెస్టింగ్ అంటే మీరు మైండ్ చేసుకోవాల్సిన టెస్టింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఏమైనా మీ వీడియోకి యాడ్ చేసుకోవాలనుకోండి, టెస్టింగ్ అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయితే యాడ్ అయితే చేశాను చూడండి. ఇక్కడ థ్యాంక్స్ ఫర్ ఈ విధంగా క్లిక్ చేసినట్లుంటే ఈ టెస్టింగ్ అయితే క్లిక్ చేయండి. టెస్టింగ్ క్లిక్ చేసినట్లుంటే చూడండి ఈ విధంగా టెస్టింగ్ అయితే ఇక్కడ తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఫాంట్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి మీరు ఫాంట్ ఆండ్రాయిడ్ ఇక్కడ ఈ విధంగా అయితే మీరు అయితే డిజైన్ అయితే చేసుకోండి. చూడండి ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇదేమైతే చూడండి ఇక్కడ దాకా ఉంది కదా, దీని అయితే కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా కట్ అయితే అయిపోతుంది. ఎక్కడ దాకా కావాలంటే అక్కడ దాకా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఏమైనా మీ నేమ్ తప్పు ఉన్నట్లుంటే ఇక్కడ చూడండి ఇక్కడ డిలీట్ అయితే చేసేచ్చు. చూడండి ఇక్కడ డిలీట్ చేసి ఓకే అయితే క్లిక్ చేస్తే ఏమవుతుంది, కరెక్ట్గా అయితే వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ చూడండి యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. చూడండి యానిమేషన్ ఈ విధంగా చూడండి, ఈ విధంగా యానిమేషన్ తీసుకొని స్పీడ్ చేసుకోవచ్చు. చూడండి స్పీడ్, స్లో, ఈ విధంగా మీరు తగ్గట్టు మీ యానిమేషన్ విధంగా తగ్గట్టు అయితే పెట్టుకోండి. తర్వాత అవుట్ యానిమేషన్స్ ఉన్నాయి చూడండి, అవుట్ యానిమేషన్ ఈ విధంగా అయితే చాలా అయితే ఉన్నాయి. తర్వాత చూడండి ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ ఈ విధంగా చూడండి, ఈ విధంగా వస్తుంటే పోతుంటుంది, ఇది ఓవరాల్ యానిమేషన్. తర్వాత ఇక్కడ చూడండి కలర్స్ అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. రెడ్ క్లిక్ చేసినట్టు రెడ్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మీరు ఈ విధంగా కొంచెం 50% ఈ విధంగా పెట్టుకునేటట్టు కొంచెం కనపడుతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయితే దీన్ని చేసినట్టుంటే ఇది అయితే అవసరం లేదు, మీరు ఈ విధంగా అయితే ఉంటుంది, ఇక్కడ ఏం అవసరం లేదు మనకి ఇది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బ్లెండింగ్ అంటే ఆ వీడియో లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే వెళ్ళిపోతుంది. నార్మల్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే టెస్ట్ ఆప్షన్స్ అయితే ఉంది చూడండి, ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా అయితే అవుతుంటుంది చూడండి. మీకు వద్దంటే ఈ సన్నగా అయితే పెట్టుకోవచ్చు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అవుట్లైన్ అయితే దీన్ని క్లిక్ చేసినట్లుంటే ఎనేబుల్ ఆన్ చేసినట్లుంటే ఈ విధంగా అయితే చేసేయచ్చు. తర్వాత మీరు ఏం చేస్తారంటే షాడో అయితే మీరు టెస్టింగ్కి షాడో అయితే మీరు అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేసినట్లుంటే ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే మనకు ఒక ఇమేజ్ తర అయితే ఏర్పడుతుంటుంది. తర్వాత చూడండి ఇక్కడ ఫుల్ విత్ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. మీకు వద్దంటే క్యాన్సిల్ అయితే చేయొచ్చు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెస్టింగ్ అయితే అయిపోయింది కదా, టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి. లేయర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అయితే దీన్ని క్లిక్ చేయండి. హ్యాండ్ రైటింగ్ అంటే ఏంటి తెలుసా, మీరు ఎగ్జాంపుల్ మీరు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంటారు, ఆ ఎక్స్ప్లెయిన్ కొంతమందికి తెలియదు అనుకోండి, మీరు ఏం చేస్తారు ఈ విధంగా అయితే మార్క్ చేస్తారు. చూడండి ఈ విధంగా ఈ విధంగా అయితే మార్క్ అయితే చేస్తారు. ఈ విధంగా రైట్ క్లిక్ తర్వాత క్యాన్సిల్, రైట్ క్లిక్ క్యాన్సిల్ ఈ విధంగా అయితే చేస్తారు. మీకు వద్దంటే ఏం చేస్తారు ఇక్కడ ఈ విధంగా రఫ్ అయితే చేయొచ్చు. మీ కలర్స్ ఏమైనా మార్చుకోవాలంటే కలర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ పెన్సిల్ క్లిక్ చేసి కలర్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా కలర్స్ అయితే మీరు మార్చుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే డిలీట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్. తర్వాత మీకు ఏం చెప్తున్నానంటే ఇక్కడ మీకు లేయర్లో ఇక్కడ 4th ఆప్షన్ అయితే మీకు నేర్పించేశాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీడియా అయితే మీరు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోవాలి. మీడియా అయితే క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ మీకు ఫోటో అయితే యాడ్ చేయాలి. ఫోటో ఏ విధంగా యాడ్ చేస్తారంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. మీరు ఫోటో యాడ్ చేయాలంటే ఇక్కడ లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి తర్వాత మీరు ఒక ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, ఈ ఇమేజెస్ని యానిమేషన్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. యానిమేషన్ అంటే ఈ విధంగా వస్తుంటుంది. యానిమేషన్ అంటే కార్టూన్ యానిమేషన్ అనుకోవద్దంటే ఈ విధంగా యానిమేషన్ అయితే ఉంటుంది. చూడండి ఈ విధంగా యానిమేషన్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏమైనా ఈ సైడ్లో డిస్ప్లే చేస్తున్నాను చెప్తారు చూడండి, అప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో అయితే మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ మీకు ఏమైనా స్క్రీన్ రికార్డ్ చేస్తుంటారు, సైడ్లో అయితే స్క్రీన్ రికార్డ్ అయితే చేయాలనుకోండి, ఇక్కడ సైడ్లో స్క్రీన్ రికార్డ్ కావాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ మీడియా అయితే ఆప్షన్ వస్తుంది. మీడియా ఆప్షన్ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ మీరు వీడియో అయితే రికార్డింగ్ అయితే ఉంటుంది చూడండి. ఈ విధంగా రికార్డింగ్ అయితే ఈ సైడ్లో అయితే పెట్టుకోండి. చూడండి ఈ విధంగా సైడ్లో అయితే స్క్రీన్ రికార్డ్ అయితే పెట్టుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ ఇక్కడ మొబైల్ స్క్రీన్ అయితే ఇక్కడ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను మొబైల్ స్క్రీన్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. చూడండి ఇక్కడ మొబైల్ స్క్రీన్ అయితే ఒకటైతే యాడ్ అయితే చేసేద్దాం. చూడండి ఈ విధంగా
చూడండి ఈ విధంగా అయితే మొబైల్ స్క్రీన్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది స్క్రీన్ రికార్డ్ మొబైల్లో మీకు ఫీల్ అయితే వస్తుంది, మొబైల్లో చూపించినట్లు ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా. ఇక్కడ ఫోటో ఏం చేస్తారంటే ఫోటోని అయితే కొంచెం స్మాల్ చేసేస్తాము. ఇక్కడ క్రాపింగ్ క్లిక్ చేసినట్టుంటే ఈ విధంగా క్రాప్ అయితే ఆప్షన్ ఏంటంటే క్రాప్ అయితే ఇక్కడ ఫోటోని అయితే క్లిక్ చేసినట్టుంటే ఈ విధంగా ఇక్కడ సన్నగా అయితే చేసేస్తుంది. క్రాప్ అయితే ఇక్కడ సన్నగా అయితే చేస్తుంది. ఇక్కడ మాస్క్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. డిల్ షేప్, తర్వాత ఇక్కడ నార్మల్, ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ ఫెదర్ ఈ విధంగా అయితే చేస్తే ఏమవుతుంది ఈ విధంగా అయితే ఉంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫేమ్ క్లిక్ చేసినట్టు ఫోన్ ఫేమ్ని ఈ విధంగా అయితే యాడ్ చేసాను. అప్పుడు ఏమైతే పూర్తిగా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది చూడండి. ఇక్కడ మీరు పే చేస్తుంటే వీడియోలో ఒక సైడ్లో అయితే పే అవుతుంది. తర్వాత గ్రీన్ స్క్రీన్ అంటే ఇప్పుడు మీరు ర్యాన్ ఎఫెక్ట్, తర్వాత ఏమైనా యానిమేషన్స్ ఏమైనా గ్రీన్ స్క్రీన్ ఏమైనా యాడ్ చేసుకున్నట్టుంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి. లేయర్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు వీడియో అయితే ఉంటుంది చూడండి, దాన్ని అయితే ఇక్కడ యాడ్ అయితే చేస్తాను. గ్రీన్ స్క్రీన్ అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే యూట్యూబ్లో ఎక్కడ ఉంటుంది గ్రీన్ స్క్రీన్ ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. అప్పుడైతే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ యానిమేషన్ అయితే ఇదైతే చేశాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ గ్రీన్ స్క్రీన్ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ క్రోమాకి ఆప్షన్ దీని అయితే క్లిక్ చేసినట్టుంటే ఎనేబుల్ అయితే చేసేయండి. చూడండి ఈ విధంగా ఎనేబుల్ చేస్తే గ్రీన్ స్క్రీన్ పూర్తిగా అయితే రిమూవ్ అయితే అయిపోతుంది చూడండి. ఈ విధంగా చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే దీన్ని కూడా యానిమేషన్ అయితే పూర్తిగా అయితే చేసుకోవచ్చు యానిమేషన్ ఈ విధంగా. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ తర్వాత ఇవన్నీ పూర్తిగా అయితే నేర్పించాను. లేయర్ గురించి పూర్తిగా నేర్పించాను. ఎఫెక్ట్స్ తర్వాత మీడియా గురించి పూర్తిగా నేర్పించాను. మీడియా అంటే ఏంటంటే ఇంకొక ఇక్కడ చూడండి ఈ సైడ్లో మీరు వీడియో అయితే యాడ్ చేసుకోవాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీడియా క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ మీరు ఇంకొక వీడియో అయితే యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకోండి. ఈ సైడ్లో అయితే మనకి ఈ సైడ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. మీడియా క్లిక్ చేస్తే మనం ఎక్కడైనా సెంటర్లో అయితే యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏమైతే చెప్తున్నానంటే ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే చేసినట్టు వాయిస్ రికార్డ్ అయితే మీరు అయితే చేసుకోవచ్చు. వాయిస్ రికార్డ్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేసినట్టు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వాయిస్ ఓవర్ అయితే పూర్తిగా అయితే ఇక్కడైతే మీరు చేయొచ్చు. తర్వాత మీరు ఏమైతే చెప్తాను ఆడియో అయితే క్లిక్ చేసి చూడండి. ఆడియో క్లిక్ చేసినట్టుంటే ఆడియోని మీకు ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసి మీరు ఏమైతే ఆడియో యాడ్ చేసింటారో ఇక్కడైతే మీరు ఆడియోని ఈ విధంగా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ అయితే చూడండి మీకు ఇక్కడ లేయర్స్ తర్వాత వాయిస్ ఓవర్ తర్వాత ఇక్కడ ఆడియో తర్వాత మీడియా పూర్తిగా అయితే నేర్పించారు. సార్ సెంటర్ బటన్ అయితే దీన్ని క్లిక్ చేసినట్లుంటే ఇక్కడే మీరు కెమెరా తీసి తర్వాత వీడియో తీసేసి మీరు ఇక్కడే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ స్క్రీన్ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రీన్ క్లిక్ చేసినట్టు గ్లిప్స్ యూజ్ చేసుకోవచ్చు చూడండి. గ్లిప్స్ ఈ విధంగా అయితే గ్లిప్స్ వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఫోటో కింద లేయర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ప్లస్ మీ ఫోటో క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ మీరు కీ అయితే ఆప్షన్స్ ఉంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే మూవ్ ఆన్ అయితే అవుతుంటుంది చూడండి. ఇక్కడ మూవ్ ఆన్ అయితే అవుతుంటుంది చూడండి. ఇక్కడ మూవ్ ఆన్ అయితే అవుతుంది. తర్వాత మీరు పే చేసి మీరు చూపిస్తుంది చూడండి. ఇక్కడ పే చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మూవ్ ఆన్ అయితే అవుతుంటుంది ఫోటోని. ఇక్కడ కీ ఆప్షన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ కింద ఆప్షన్ చూడండి, దీన్ని క్లిక్ చేసినట్టుంటే ఈ విధంగా మీరు ఏమేమి చేస్తారు ఎడిటింగ్ ఇక్కడైతే మీరైతే చూడొచ్చు. తర్వాత చూడండి ఇక్కడ ఈ లాస్ట్ బటన్ క్లిక్ చేసినట్లుంటే మీరు ఇక్కడ మూవ్ టు ఎండ్కి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ ఏమైతే బిగినింగ్ అయితే వెళ్ళిపోతుంది చూడండి. ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే చూడండి ఈ విధంగా అయితే ప్రింట్ అయితే అవుతుంది. తర్వాత ఈ విధంగా ఫ్రెండ్స్ తర్వాత మీకు ఏమైతే చూడండి ఇక్కడ మీకు వద్దంటే ఇక్కడ రివర్స్ అయితే రావచ్చు. ఇక్కడ రివర్స్ అయితే ఇక్కడైతే వస్తుంది. తర్వాత మీకు ఏమైతే చెప్తున్నాను ఎక్స్పోర్ట్ అయితే చేశారు కదా, ఎక్స్పోర్ట్ ఈ విధంగా క్లిక్ చేసినట్టు ఎక్స్పోర్ట్ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ మీకు అప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా నాకు చూడండి క్వాలిటీ అయితే ఇంత వస్తుంది. సో ఇక్కడ 1000 ఏపీకే ఉండే 1000 ఏపీకే ఉంటుంది. తర్వాత 720 వరకు 720 అయితే ఇక్కడ ఏం చేస్తారంటే సేవ్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి, సేవ్ అయితే అయిపోతుంది. తర్వాత మీకు ఇంకొక ఆప్షన్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్లస్ అయితే క్లిక్ చేసినట్లున్నప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మీరు ఏమన్నా ఆల్రెడీ సేవ్ చేసింటారు చూడండి మీ వీడియోని ఇక్కడ సేవ్ రూపంలో చేసింటే మీరు ఏమవుతుంది మీకు ఫైల్ అయితే అవుతుంటుంది. ఇప్పుడు ఏమన్నా మీ వీడియోస్ ఏమైనా డిలీట్ అయిపోయింటుంది, మీ ఫైల్ రూపంలో చేసి మరి ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఫైల్స్ అయితే ఉంటాయి. ఫైల్స్ అయితే మీరు ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమైతే చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. ఆల్రెడీ నేను పాత్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది చూడండి. పాత్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడైతే వచ్చేసింది చూడండి. ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. మీరు ఏం చేయలేదు ఎక్స్పోర్ట్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి ప్రిఫరెన్స్ ఏం చేయాలి మీరు కూడా ఫైల్ చేసి పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చినట్లుంటే ఇక్కడ చూడండి ఇక్కడ 3 లైన్ క్లిక్ చేసినట్లుంటే ఎక్స్పోర్ట్ యాజ్ ద కైన్ ఫైల్ అయితే యాడ్ చేసుకుంటే మనమైతే కైన్ మాస్టర్ గురించి మీకు A to Z ట్యూటోరియల్ అయితే చేశాను. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కైన్ మాస్టర్లు ఎవరు నేర్చుకోకుండా మీ సొంతంగా మీరైతే ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు. మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. కొంచెం వీడియో అయితే లెంత్ ఉంటే సారీ ఫ్రెండ్స్, మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఇంతైతే నేను వీడియో అయితే చేశాను. వీడియో చెట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం. టేక్ కేర్, బాయ్ బాయ్.